హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈరోజు ఈ క్లాస్ ద్వారా నేను 5th సెమ్ డిగ్రీలో సాంస్క్రిట్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి 20 మార్కుల ప్రశ్నని నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో అలంకారాలు అనే విభాగానికి చెంది పార్ట్ ఏలో 5 మార్కులు, పార్ట్ బిలో 15 మార్కులు, మొత్తం 20 మార్కుల ప్రశ్న వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ క్లాస్ వింటే ఆ 20 మార్కులు పొందొచ్చు. సో ఆ టాపిక్ వచ్చేసి అలంకారాలు 5th సెమ్ డిగ్రీలో ఉంటుంది. ఇందులో మొదటి అలంకారం వచ్చేసి ఉపమా అలంకారం. ఉపమా అని అంటే మీరు గుర్తించుకోవడం కోసం చెప్తున్న పోల్చడం అన్నమాట. సో దీనికి డెఫినేషన్ ఏముంటుంది? 2 లైన్స్ ఉంటుంది చూడండి. ఒక లైన్ ఏమో ఎక్స్ప్లెనేషన్ డెఫినేషన్, ఇంకో లైన్లనేమో దాని ఎగ్జాంపుల్ ఉంటుంది. ఉపమా యత్ర సాదృశ్య లక్ష్మి రుల్లసతి ద్వయోహో అనేది డెఫినేషన్ లో ఉంది. ఉపమా అంటే ఏందనంటే ఎక్కడైతే సాదృశ్య లక్ష్మి అంటే పోలిక, సాదృశ్యం అంటే పోలిక, ఉల్లసతి ద్వయో రెండిటి మధ్య పోలిక అనేది మనోహరంగా చెప్పబడితే, ఏ వాక్యంలో అయితే రెండిటి మధ్య అంటే ఉపమేయానికి ఉపమానానికి మధ్యన పోలిక అన్నమాట. సో పోలిక అనేది వేటి మధ్యలో ఉండాలి? ఉపమేయానికి ఉపమానానికి మధ్యన పోలిక అనేది మనోహరంగా, ఉల్లసతి ద్వయోహో రెండింటి మధ్యన పోలిక అనేది మనోహరంగా ఎక్కడైతే చెప్పబడుతుందో దాన్ని ఉపమా అలంకారం అని చెప్పేసి అని అంటారు. హంసీవ కృష్ణ తే కీర్తి స్వర్గంగాం అవగాహతే. స్వర్గంగాం అవగాహతేలో స్వర్గంగాం అవగాహతే అని చెప్పేసి దీన్ని విడగొట్టుకుంటే 2 పదాలు వస్తాయి అన్నమాట. హంసీవ కృష్ణ, హంసీవ హంస ఈవ హంసలాగా ఓ కృష్ణ, తే కీర్తి నీ యొక్క కీర్తి, స్వర్గంగాం స్వర్గంగా అంటే ఆకాశ గంగలో, అవగాహతే ఓలలాడుతున్నది లేదా మునిగి ఉన్నది అని చెప్పేసి దీనికి మీనింగ్. అంటే ఇక్కడ పోలిక ఏంది అని అంటే ఉపమేయానికి మధ్యన అండ్ ఉపమేయానికి ఉపమానానికి మధ్యన పోలిక జరుగుతుంది. ఈ రెండింటి మధ్యన పోలిక ఎలా చెప్తున్నాడో చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే ఎగ్జామ్ లో ఎట్లా అడుగుతారు అంటే అలంకారస్య లక్షణం ఉదాహరణం సమన్వయం అని చెప్పేసి అడుగుతాడు. కాబట్టి మనం ఎగ్జాంపుల్ తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా రాయాల్సి ఉంటుంది. సో ఉపమేయం, ఉపమానం, సామాన్య ధర్మం, ఉపమా వాచకం అని 4 పదాలు ఉపమా అలంకారంలో ఉంటాయి. అవి ఏ పదాలు ఏవి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ ఎగ్జామ్ లో ఓ కృష్ణ నీ యొక్క కీర్తి స్వర్గంగా అంటే స్వర్గంలో ఉండే గంగ అంటే ఆకాశ గంగ, ఆకాశ గంగలో అవగాహతే మునిగి ఉన్నది లేదా ఓలలాడుతున్నది అని చెప్పేసి సెంటెన్స్ ఉంది. కాబట్టి ఆ సెంటెన్స్ లో ఉపమేయం ఏ వస్తువు అయితే పోల్చబడుతుందో దాన్ని ఉపమేయం అంటాం. ఆ వస్తువును దేనితో పోలుస్తామో దాన్ని ఉపమానం అంటాం. పోలికకు వాడబడినటువంటి పోలిక వలే అనే పదం ఉంటుంది, దాన్ని ఉపమా వాచకం అంటాం. ఈ 2 దేంట్లో సమానంగా ఉన్నాయి అనేది సమాన ధర్మం అవుతుంది. కాబట్టి ఈ ఉపమా అలంకారంలో ఉపమేయం కృష్ణుడి యొక్క కీర్తి ఉపమేయం, ఉపమానం అని అంటే హంస, సమాన ధర్మం అంటే అవి 2 ఎక్కడ కనబడుతున్నాయంటే స్వర్గంగంలో అంటే ఆకాశ గంగలో అనమాట. తర్వాత ఉపమా వాచకం అని అంటే ఆ రెండింటిని కలిపే లింక్ వలే ఉంది అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి ఆ పోలిక ఈ వా అనేది ఇక్కడ ఉంది చూడండి, ఆ పదము ఉపమా వాచకం అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ క్వశ్చన్ కనుక వస్తే ఏ వాక్యంలోనైతే ఉపమానానికి ఉపమేయానికి పోలిక అనేది మనోహరంగా చెప్పబడుతుందో దానిని ఉపమా అలంకారం అని చెప్పేసి రాయొచ్చు. ఆ తర్వాత ఓ కృష్ణ నీ యొక్క కీర్తి ఆకాశ గంగలో హంసలాగా ఓలలాడుతున్నది లేదా మునిగి ఉన్నది అని చెప్తే అది ఎగ్జాంపుల్ అవుతుంది. ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ లో దీనిలో 4 పదాలు ఉంటాయి. 1 ఉపమేయం, 2 ఉపమానం, 3 సామాన్య ధర్మం, 4 ఉపమా వాచకం అని చెప్పేసి చెప్తాము. ఆ తర్వాత ఉపమేయం అంటే ఏంటి? కృష్ణుడి యొక్క కీర్తి. ఉపమానం అంటే ఏమిటి? హంస. సమాన ధర్మం అంటే ఏమిటి? ఆకాశగంగా. ఉపమా వాచకం అంటే ఏమిటి? ఈవా అని చెప్పేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అనమాట. దీనికి ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఇక తర్వాత అనన్వయం అంటే అన్వయించబడింది లేదా పోల్చడానికి వీలు లేనిది అని చెప్పేసి గుర్తించుకోవచ్చు మీరు. ఒక వస్తువును ఇంకోటి వస్తువుతో పోల్చడానికి వీలు లేదు కాబట్టి అప్పుడు ఆ వస్తువును దానితోటే పోలిస్తే అనన్వయ అలంకారం అంటాం. ఉపమానోపమేయత్వే యత్ర ఏకస్యైవ వస్తునః. ఉపమాన ఉపమేయాలలో ఎక్కడైతే అవి 2 కూడా ఒకే వస్తువుగా ఉన్నప్పుడు దానిని అనన్వయ అలంకారం అంటాం. అంటే ఉపమేయము అదే వస్తువు, ఉపమానము అదే వస్తువు అవుతుంది అనమాట.
ఇందుహు ఇందుహు ఈవ శ్రీమాన్ ఇత్యాదౌ తదనన్వయ అనేది దాని ఎగ్జాంపుల్. ఇందుహు ఇందుహు ఈవ, చంద్రుడు చంద్రుడు లానే ఉన్నాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు అంటే చంద్రుడిని చంద్రుడితోటే పోలుస్తున్నాడు. ఉపమేయం చంద్రుడే, ఉపమానం చంద్రుడే. చంద్రుడిని పోల్చడానికి సరి అయిన వస్తువు లభించలేదు కాబట్టి ఆ చంద్రుడిని మళ్ళా తనతోటే పోల్చేస్తున్నాడు కాబట్టి చంద్రుడు చంద్రుడు లాంటి వాడే అని చెప్పేసి అంటున్నాడు. సో ఈ డెఫినేషన్ లో, ఈ ఎగ్జాంపుల్ లో చంద్రుడే ఉపమానం, చంద్రుడే ఉపమేయం అవుతుంది. కాబట్టి ఒక వస్తువుని పోల్చడానికి ఇంకో వస్తువు లభించలేనప్పుడు దానితోటే పోలిస్తే అది అనన్వయ అలంకారం అవుతుంది అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ లో రాస్తారనమాట. ఎగ్జాంపుల్, సాగరం సాగరం లాగానే ఉంది, రామ రావణ యుద్ధం అనేది రామ రావణుల యుద్ధం లాగానే ఉంది అని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం రాయొచ్చు. ఇది అనన్వయ అలంకారం. ఇకపోతే ప్రతి వస్తుపమాలంకారం. సమాన ధర్మం ఒకటే అనేది ప్రతి వస్తువుకి వేరువేరుగా వాడితే దాన్ని ప్రతి వస్తుపమ అంటాం. ఒకే సమాన ధర్మము రెండింటికి వేరువేరుగా వాడితే, అంటే ఒకే మీనింగ్ ఉన్నటువంటి వాటిని రెండింటికి వేరువేరుగా వాడితే దాన్ని ప్రతి వస్తుపమ అంటాం. వాక్యయోహో, వాక్యాలలో ఉన్నటువంటి ఏక సామాన్యే అంటే ఒక సామాన్య ధర్మము ప్రతి వస్తుపమా మత, ప్రతి వస్తువుకి అంటే అందులో ఉన్నటువంటి రెండు వస్తువులకు ఆ ఒకే సమాన ధర్మం అనేది వేరువేరుగా వాడబడినప్పుడు దాన్ని ప్రతి వస్తుపమా అలంకారం అంటాం. ఎగ్జాంపుల్, తాపేన భ్రాజతే శూరః, ఇదొక సెంటెన్స్. శూరః చాపేన రాజతే, ఇదొక సెంటెన్స్. ఈ రెండు వాక్యాలలో తాపము చేత అంటే ఎండ చేత శూరః సూర్యుడు భ్రాజతే ప్రకాశిస్తున్నాడు. శూరః శూరుడు లేదా వీరుడు, చాపేన చాపముతో అంటే బాణము చేత రాజతే ప్రకాశిస్తున్నాడు. ఈ రెండిట్లో ప్రకాశించడము అనే ఒక పదము భ్రాజతే రాజతే అనే రెండు వేరువేరు పదాలుగా సూచించబడింది. కాబట్టి సమాన ధర్మము ప్రకాశించుట అనేది, ఈ సమాన ధర్మము రెండిట్లో వేరువేరుగా చూపబడింది కాబట్టి దీనిని ప్రతి వస్తుపమాలంకారము అంటారనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ది దీపకం. ఇది ప్రీవియస్ ఇయర్ లో వచ్చినటువంటి క్వశ్చన్. దీపకాలంకారం అంటే ఏంటనంటే రెండు వాక్యాలకు, దీనికి ప్రతి వస్తుపమాలంకారానికి ఇది క్వైట్ ఆపోజిట్ లో ఉంటుంది. ఇక్కడ రెండు వాక్యాలకు ఒకే ఒక సమాన ధర్మం వాడతాం అన్నమాట. అక్కడ సమాన ధర్మాన్ని రెండు వాక్యాలకు రెండు వేర్వేరు పదాలతో సూచించడం, ఇక్కడ రెండింటికి ఆ ఒకే సమాన ధర్మాన్ని ఒకే పదం చేత సూచిస్తాం అన్నమాట. సో వదంతి వర్ణ్య ఆవర్ణ్యానం, వర్ణ్య అంటే ప్రస్తుతం, ఆవర్ణ్య అంటే అప్రస్తుతం. దీన్నే ఉపమేయం అంటాం, దీన్నే ఉపమానం అంటాం. అంటే ఉపమేయ ఉపమానాలకు ఉన్నటువంటి సమాన ధర్మము అనేది ధర్మైక్యం, ధర్మ ఏకం అన్నమాట. ఒకే సమాన ధర్మం అనేది ఎక్కడైతే చెప్పబడుతో అంటే రెండింటికి ఒకే పదాన్ని వాడితే అది దీపకం బుధ, దీపకాలంకారం అవుతుందన్నమాట. ఎగ్జాంపుల్లో మదేన భాతి కలవహ, మదేన అంటే మదము చేత, భాతి అంటే ప్రకాశించడం, మదము చేత ప్రకాశిస్తుందట. ఏంటది? కలభ. కలభ అంటే ఏనుగు. ఏ విధంగానైతే ఏనుగు తన యొక్క మదము చేత ప్రకాశిస్తుందో ప్రతాపేన మహీపతి, అదే మాదిరిగా తన యొక్క ప్రతాపం చేత ఒక మహీపతి, ఒక రాజు అనేవాడు అని చెప్పేసి అంటున్నాడు. అనేవాడు అని అంటే తర్వాత అతను కూడా ప్రకాశిస్తున్నట్టే అన్నమాట. కాబట్టి ఈ భాతి అనే పదము రెండింటికి వర్తిస్తుంది అన్నమాట. సో ఏ విధంగానైతే ఏనుగు మదము చేత ప్రకాశిస్తుందో అదే విధంగా ఒక రాజు అనేవాడు తన యొక్క ప్రతాపం చేత అని అన్నాడు అనమాట. కాబట్టి ఆ ప్రకాశించడం అనే మాట రెండింటికి ఒకే పదం చేత సూచించబడింది అనమాట. ఇది దీపకాలంకారం అవుతుంది. తర్వాత అప్రస్తుత ప్రశంస. అప్రస్తుత ప్రశంస అంటే ప్రస్తుతం అప్రస్తుతం, ప్రస్తుతాన్ని కాకుండా అప్రస్తుతాన్ని ప్రశంసిస్తే, పొగిడితే దాన్ని అప్రస్తుత ప్రశంస అంటాం అన్నమాట. సో డెఫినేషన్ లో ఇక వాడు ఇక్కడే ఉంది. అప్రస్తుత ప్రశంస శాత్ సా, ఆ అప్రస్తుత ప్రశంస అనేది ఎక్కడ కనబడుతుందట అంటే ఎత్ర ప్రస్తుతానుగా, అది ఎక్కడైతే ప్రస్తుతాన్ని అనుసరిస్తూ ఉంటుందో అది అప్రస్తుత ప్రశంస అవుతుంది. ఏ వాక్యంలో ఈ విధంగా రాయొచ్చు దాన్ని, ఏ వాక్యంలోనైతే అప్రస్తుత ప్రశంస అనేది ప్రస్తుతాన్ని ఆశ్రయించి ఉంటుందో దానిని అప్రస్తుత ప్రశంస అలంకారం అంటారు. ఏ వాక్యంలోనైతే అప్రస్తుత ప్రశంస అనేది ప్రస్తుతాన్ని అనుసరించి ఉంటుందో దాన్ని అప్రస్తుత ప్రశంస అలంకారం అంటారని చెప్పేసి డెఫినేషన్ లో రాయొచ్చు. ఏకః కృతి శకుంతేషు యో అన్యాం శక్రాన్ నయాచతే అనేది ఎగ్జాంపుల్. ఏకః కృతి శకుంతేషు, శకుంత పక్షులలో పక్షి అనేది, శకుంత పక్షి అంటే చాతక పక్షి అంటారు. పక్షులలో ఉత్తమమైనటువంటి పక్షి ఏది అని అంటే శకుంత పక్షి అన్నమాట. ఎందుకు అనంటే ఇది యో అన్యాం
న యాచతే చక్రాంత్. ఇది తనకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు అది ఇంద్రుడిని తప్ప వేరే ఎవరిని యాచించదు. తనకు వర్షం కావాలనుకుంటే ఇంద్రుడినే యాచిస్తుంది, అంటే అడుగుతుంది, వేరే ఎవరిని అడగదని చెప్పేసి ఈ మీనింగ్ లో ఉంది. అది అప్రస్తుతం. ఇది ఈ అప్రస్తుతంలో ఏం కనబడుతుంది అని అంటే ఒక ఆత్మాభిమానం లేదా ఒక స్వాభిమానం ఉన్నటువంటి వ్యక్తి ప్రతిబింబిస్తాడు అనమాట. ఒక స్వాభిమానం లేదా ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తి తనకు కావలసిన వాటిని రాజు దగ్గరే అడుగుతాడు కానీ వేరెవరిని యాచించడు కదా. అదే మాదిరిగా ఆ శకుంతల పక్షి లేదా చాతక పక్షి అనేది తనకు కావలసినటువంటి వాటిని ఇంద్రుడిని తప్ప వేరే ఎవరు యాచించదు కదా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఇది అప్రస్తుతం. ఈ అప్రస్తుతం అనేది స్వాభిమానం కలిగినటువంటి వ్యక్తిని ప్రతిబింబిస్తుంది అనమాట, అతన్ని ఫాలో అవుతుంది. కాబట్టి ఇది అప్రస్తుత ప్రశంస అలంకారం అవుతుంది. ఇక లాస్ట్ది దృష్టాంత అలంకారం. దృష్టి అని అంటే ఏంటి? ప్రతిబింబం. బింబ అంటే ఒక వస్తువును చూడాలంటే దృష్టి అంటే చూపు. సో ఒక వస్తువు యొక్క ప్రతిబింబము బింబము రెండు కూడా ఒకదానిపైన ఒకటి అట్లా ప్రతిబింబిస్తే దాన్ని దృష్టాంత అలంకారం అంటే అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, దీనికి చేద్ బింబ ప్రతిబింబత్వం దృష్టాంత సదలంకృతి అని చెప్పేసి డెఫినేషన్ ఉంది. చేద్ బింబ ప్రతిబింబత్వం దృష్టాంత సదలంకృతి అని చెప్పేసి అంటే ఒక వస్తువు యొక్క బింబము ఇంకో వస్తువులో ప్రతిబింబిస్తే దానిని దృష్టాంతాలంకారం అంటాం. ఒక వస్తువు యొక్క బింబము ఇంకో వస్తువులో ప్రతిబింబించినప్పుడు దానిని దృష్టాంతాలంకారం అంటాం. ఏ విధంగానంటే ఎగ్జాంపుల్ చూడండి, త్వమేవ కీర్తిమాన్ రాజన్ విధురేవ కాంతిమాన్. ఓ రాజన్, రాజా అంటే ఓ రాజా, త్వం ఏవ కీర్తిమాన్, నువ్వే కీర్తివంతుడవు. ఓ రాజా నువ్వే కీర్తిమంతుడవు. విధురేవ కాంతిమాన్, చంద్రుడే కాంతిమంతుడు అని చెప్పేసి ఎగ్జాంపుల్ లో చెప్తున్నాను అనమాట. ఇక్కడ రాజు యొక్క కీర్తి అనేది చంద్రుడి యొక్క కాంతిలో ప్రతిబింబిస్తుంది. రాజు యొక్క కీర్తి అనేది బింబం అవుతే చంద్రుడి యొక్క కాంతి అనేది ప్రతిబింబం అవుతుంది. కాబట్టి రాజు యొక్క కీర్తి చంద్రుడి యొక్క కాంతిలో ప్రతిబింబిస్తుంది కాబట్టి బింబ ప్రతిబింబాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇది దృష్టాంతాలంకారం అవుతుంది అని చెప్పేసి రాస్తే సరిపోతుంది అనమాట. సో పార్ట్ ఏలో ఒక క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. 5 మార్క్స్ ఈ 6 ఒకటి వస్తుంది. పార్ట్ బిలో 4 ఇస్తాడు, ఏవైనా 2 రాయమంటాడు. కాబట్టి ఈ 6 ఏదో ఒకటి తప్ప మిగిలిన అన్ని 5 కూడా క్వశ్చన్ పేపర్ లో కనబడతాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ ఆల్సో. కాబట్టి జాగ్రత్తగా చదివి ఆ 20 మార్కులు పొందగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.